డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న పోలీసు అధికారులందరినీ కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్, ఈ ఉత్తర్వుల సారాంశం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునీత కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తం మీద డీజీపీ సహా కానిస్టేబుల్ వరకు దాదాపు అందరినీ కూడా ఎన్నికల కమిషన్ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవైతే ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఇంటెలిజెన్స్ డీజీ సహా ఇద్దరు ఎస్పీలను బదిలీ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం కొంత వివాదం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చినటువంటి జీవోలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మొత్తం కూడా డీజీపీతో సహా అడిషనల్ డీజీలు, అట్లానే ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీలతో డిఐజీలతో పాటు ఆల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇన్ ద స్టేట్, ఆల్ సూపరింటెండెంట్ ఇన్ ద పోలీస్ స్టేట్ అంటూ, దాంతో పాటు డిప్యూటీ కమిషనర్ డిఎస్పీలు, సబ్ ఇన్స్పెక్టర్లు, రెండోది సిఐలతో అట్లానే ఎస్ఐలతో పాటు హెడ్ కానిస్టేబుల్స్, ఆల్ పోలీస్ కానిస్టేబుల్ మొత్తం కూడా ఎన్నికల ప్రక్రియకి సంబంధించి ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా డీజీ నుంచి కానిస్టేబుల్ వరకు అందరినీ ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ అయితే మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో గతంలో ఉన్నటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వులకు అనుబంధంగానే రాష్ట్ర సిఎస్ కూడా ఈ రకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మొత్తం కూడా ఇద్దరు ఇంటెలిజెన్స్ డీజీతో సహా ఈ పేరు ఇంటెలిజెన్స్ డీజీ పేరు ఈ జీవోలు ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే యాక్చువల్ గా ఈయన ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తారా లేకపోతే ఎన్నికల ప్రక్రియకి సంబంధం లేదు కాబట్టి ఈయన ఉంటారా అనేది ఈ ఇంటెలిజెన్స్ డీజీ అనేది ప్రస్తావన ఎక్కడా జరగలేదు కాబట్టి ఇందులో కూడా ఎక్కడ ఈ జీవోలో కూడా ప్రస్తావన లేదు. మొత్తం మీద ఈ రోజు కీలకంగా హైకోర్టులో కూడా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులకు సంబంధించినటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్, లంచ్ మోషన్ పిటిషన్ వేశాము. మరి కాసేపట్లో దాని మీద కూడా హైకోర్టు విచారణ కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఉత్తర్వులు కొంత ఇంపార్టెంట్ ప్రాధాన్యతను సంతరించుకుంటాయని చెప్పాలి. అయితే ఎన్నికల ఈ మొత్తం కూడా గతంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి ఉత్తర్వులను బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ ఇవన్నీ కూడా ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. కనీస ప్రాథమిక విచారణ చేయకుండానే పోలీసు ఉన్నతాధికారులు బదిలీల సరికాదంటూ ఈసీకి చంద్రబాబు లేఖ రాశారు. కనీస ప్రాథమిక విచారణ చేయకుండానే పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు సరికాదంటూ ఈసీకి చంద్రబాబు లేఖ రాశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, ఈసీకి చంద్రబాబు రాసిన లేఖలో ఏముంది? ఈసీకి చంద్రబాబు కనీస ప్రాథమిక విచారణ చేయకుండా పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహానికి గురవుతూ లేఖ రాయడం జరిగింది. 7 పేజీల లేఖను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు రాయడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారుల బదిలీల విషయంలో ఈసీ తీరును ఆయన తప్పుపడుతూ ఈ లేఖ రాయడం జరిగింది. ఈసీ ఆదేశాలతో షాక్ గురయ్యాను, తాను రూపొందించిన నిబంధనలనే ఈసీ ఉల్లంఘించింది అని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే 2019 జనవరిలో ఏదైతే ఎన్నికల విధులతో సంబంధం ఉన్న వ్యక్తులను మాత్రమే బదిలీ చేసే అధికారం ఉంటుందని కూడా
కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. అయితే దానికి విరుద్ధంగా ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం, తాను రూపొందించిన నిబంధనలను తానే ఉల్లంఘించినట్లుగా ఈసీ వ్యవహరించిందని కూడా ఆ లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనడం జరిగింది. ఇదే సమయంలో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈసీ వ్యవహరించింది. సహజ న్యాయ సూత్రాలను పట్టించుకోకుండా అధికారం ఉంది కదా అని చెప్పి బదిలీలను చేపట్టిందని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. వైసీపీ ఫిర్యాదుతో కనీస ప్రాథమిక విచారణ చేయకుండా 24 గంటల్లో చర్యలు ఎలా తీసుకుంటారని చెప్పేసి కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. కేవలం ఏదైతే ఫిర్యాదు అందిన వెంటనే 24 గంటల్లో ఆగమేఘాల మీద ఎందుకు చర్యలు తీసుకుంటారు? అదే విధంగా టీడీపీ అనేక ఫిర్యాదులు ఇచ్చింది, వాటిపై ఏటిపైన కూడా స్పందించిన ఈసీ ఎందుకు ఇలా స్పందించింది? దీనివల్ల అనేక అనుమానాలు కూడా ఉన్నాయనే విధంగా కూడా ఈ లేఖ సారాంశం అని చెప్పొచ్చు. బదిలీల కారణాలను కూడా వెల్లడించకపోవడం, ఏదైనా అధికారిని బదిలీ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అతనుకున్న డిఫెక్ట్స్ ఏంటి అనేది కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ కారణాలేవి కూడా వెల్లడించకపోవడం, అప్రజాస్వామికంగా ఈసీ వ్యవహరించింది అనే విషయాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించారు ముఖ్యమంత్రి. ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల విధుల పరిధిలోకి రానప్పటికీ కూడా ఆయన్ను ట్రాన్స్ఫర్ చేయడం, ఎన్నికల విధుల పరిధిలోకి రాని ఆయన్ను ఎలా బదిలీ చేస్తారని కూడా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ లేఖలో ప్రశ్నించారు. ఫేజ్ 1 లో ఏపీ ఎన్నికలు రావడం వల్ల సమస్యాత్మక ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ముఖ్యంగా నక్సల్ ఉగ్రవాద సంబంధిత ప్రాంతాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి తో పాటు విఐపీల భద్రత అంతా కూడా ఇంటెలిజెన్స్ డీజీ చూసుకుంటారు. ఈ సమయంలో, ఇంత కీలకమైన సమయంలో ఆయన బదిలీ చేయడం ఒక రకంగా భయాందోళనకు గురి చేసే విధంగా ఉంది నిర్ణయం అనేది కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ సమయంలో పోలీసు ఉన్నతాధికారుల బదిలీ ఇటువంటి సందర్భంలో చేయడం అనేది దుర్మార్గ చర్య అని కూడా ఆ లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మోడీ, జగన్, కేసీఆర్లు కుట్రల కారణంగానే ఈ బదిలీలు జరిగాయనే విషయాన్ని కూడా ఆ లేఖలో ఆయన పేర్కొన్న పరిస్థితి. మొత్తం 7 పేజీల లేఖ ఆయన సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కు రాయడం జరిగింది. ఈ బదిలీల వ్యవహారాన్ని ఆయన కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధమని ఇంతకుముందే చెప్పిన నేపథ్యంలో అటు హైకోర్టులో కూడా లంచ్ మోషన్ పిటిషన్ కూడా దీనిపై దాఖలు చేశారు. ఈ మధ్యాహ్నం అది కూడా తెచ్చుకొచ్చే అవకాశం ఉంది. ఇంతలోనే ఈసీకి కూడా ఆయన లేఖ రాసి తమ యొక్క అభిప్రాయాన్ని వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య. ఐటీ గ్రిడ్ కేసును హైకోర్టు ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. వివరాలు మా ప్రతినిధి సంపత్ చెప్తారు. సంపత్, ఐటీ గ్రిడ్ కేసుకు సంబంధించి హైకోర్టులో జరిగిన విచారణ వివరాలు చెప్పండి. ఐటీ గ్రిడ్ కు సంబంధించి ఏదైతే ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ దాఖలు చేసినటువంటి 2 స్క్వాష్ పిటిషన్ల పైన ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి విచారించినటువంటి కోర్టు మొదటగా గత వారం జరిగినటువంటి విచారణలో ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్వాత ఎలక్షన్ కమిషన్ ఓటర్లు తొలగించారు అని చెప్పేసి ప్రధానంగా చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ ఓటర్ల తొలగింపుకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఆధార్ ని కూడా దుర్వినియోగం చేశారు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆధార్ దుర్వినియోగానికి గురైందా లేదన్నటువంటి అంశాన్ని కూడా ఆధార్ సంస్థనే ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఇంప్లీట్ చేయాలని చెప్పేసి అశోక్ తరఫు న్యాయవాదికి కోర్టు సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ 4 కూడా హైకోర్టు తన యొక్క పిటిషన్ లో అశోక్ తరఫు న్యాయవాది ఇంప్లీట్ చేయడం జరిగింది. ఆధార్, ఎలక్షన్ కమిషన్, తర్వాత ఆధార్ కు సంబంధించినటువంటి సెక్రటరీ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఉంటారో తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్లను 3, 4, 5, 6 కింద చేర్చి ఆ 4కి కూడా ఈ రోజు హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంతో ఇది నోటీసులకు కూడా తాము కౌంటర్ వేస్తామని చెప్పేసి మరోవైపు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాజేష్ రెడ్డి కూడా దీనికి సంబంధించి కౌంటర్ వేస్తామని చెప్పారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంపత్.